సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి? సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి వీడియోలు చేస్తేనే సోషల్ మీడియాలో హైప్ వస్తుంది. ఇది బాగా అర్థం అయి వంట పట్టించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మీ అందరికీ తెలుసు, తెల్లారు లేచిన దగ్గర నుంచి వాడిని రోస్ట్ చేస్తా వీడిని రోస్ట్ చేస్తారని తిరిగేటువంటి మన రావణ్ మనం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద వీడియోలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద కౌంటర్ వీడియోలు చేయడం ద్వారా సోషల్ మీడియాలో హైప్ అయ్యి ఒక యూట్యూబర్గా అతను మార్కెట్లో చలామణి అయ్యాడు. ఎప్పుడైతే మనోడు చలామణి అయ్యాడో పేటీఎం గొర్రెలు కూడా చాలా వాటిలో ఆ బెప్పంగాళ్ళు కూడా ఇక పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ఒక మోస్ట్ ఆయన టార్గెట్ చేయడం ద్వారా నేను కూడా హైలైట్ అవ్వచ్చు అని చెప్పేసి ఆ కోవాలోకే ఒక ఆమె వచ్చింది. ఏమో నోటి దురుసు చాలా ఎక్కువ, ఏది పడితే అది మాట్లాడిద్ది. ఎవరైనా తిరిగి ఏదైనా సమాధానం వాళ్ళు కూడా అలాగే చెప్తే ప్రజాస్వామ్య దేశం, ఒక ఎన్జిఓ కార్యకర్త నా మీద దాడి చేస్తారా అది అని చెప్పేసి మాట్లాడిద్ది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. అట్లాగే మన స్థాయి ఏంటి, మనం ఏంటి, మనం ఏదో పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడు గారినో వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడటం కాదు, సమస్య మీద పోరాడు. వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ వాళ్ళ కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు. నేను కూడా మాట్లాడగలను జగన్మోహన్ రెడ్డికి రెచ్చగొట్టే విధంగా, అది కాదు. ఆ సబ్జెక్టివ్ సంబంధించినటువంటి అంశం మీద మాత్రమే మనం మాట్లాడాలి. కానీ మన అక్క సోషల్ మీడియాలో బాగా హైప్ అవ్వాలనుకుంటుంది. అందుకని మన అక్క మంగమ్మ శబదాలు చేస్తుంది. ఒకసారి చూద్దాం మన అక్క ఎటువంటి శబదాలు చేస్తుందో, అక్క ఏం ఆశిస్తున్నదో అనేదాన్ని ఒకసారి మనం చూస్తే అర్థమైపోతుంది. అక్క సోషల్ మీడియాలో భారీ ఎత్తున ఇన్ఫ్లుయెన్సర్గా అవ్వాలి అనేది అక్క కోరిక. తద్వారా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి చిల్లర డబ్బుల కోసం ఆశపడాలని. సరే, మీరందరూ కూడా ఈ వీడియోని చూసే ముందు మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి ఈ వీడియోలోకి వెళ్దాం. చూడండి. సరే, ఆ అక్క ఎవరు, ఆ బిల్డప్ రాణి ఎవరు ఒకసారి మనం చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూడండి. సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అధికారం దిగిపోయాక మీరు ఎక్కడున్నా సరే నేను ఆ ఏరియాకి వస్తాను, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయకపోతే మనం అసలు దళిత జాతే కాదు. ఇది గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కరు సేవ్ చేసుకోండి. ఇదే రీలు మళ్ళీ నేను ఆ రోజు రిలీజ్ చేస్తాను. నేను వచ్చినప్పుడు ఇంటి దగ్గరికి, నీ నియోజకవర్గంలోకి అరెస్ట్, హౌస్ అరెస్ట్ వితౌట్ నోటీసులు చేయించకపోతే చూసుకుందాం. మీ అందరికి కూడా తెలుసు, ఇంతకుముందు మనం కొడాలి నానిని చూసాం. పార్టీలతో పొత్తు పెట్టుకొని వచ్చారు. దమ్ము ఉంటే 2024లో చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిస్తే నేను చంద్రబాబు నాయుడు గారు బూట్లు దుడుస్తా, రాజకీయ శాశ్వత సన్యాసం తీసుకుంటానన్నాడు. సరే, మన గుట్కాగాడి అదృష్టమో దరిద్రానికో రాష్ట్రంలో కూటమి బంపర్ మెజార్టీతో గెలిచింది. వీడి దరిద్రం ఇంకా పతనమైన స్థాయిలో, ఎందుకంటే ఎక్కడదో ఉన్నదాన్ని గెలుక్కొని గుండ్రాయి పెట్టుకున్నాడు కాబట్టి, గుట్లో గుండ్రాయి పెట్టుకున్నాడు కాబట్టి కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీతో గెలిచాడు. తర్వాత ఏంది రానంటే నాకు గుండు అడ్డుపడింది, నాకు స్టంట్ వేయించుకోవాలి అది అని చెప్పేసి మాట్లాడారు. సో ఇప్పుడు ఇది కొడాలి నాని. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మాట్లాడారో ఈ పెయిడ్ ఆర్టిస్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈమె వీడియోలు ఎలా మాట్లాడిద్దంటే రెచ్చగొట్టే విధంగా మాట్లాడిద్ది. అట్లాగే వీడియోస్లో ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడింది. తద్వారా సోషల్ మీడియా హైప్, అంటే నాకే నన్ను బాగా ట్రోల్ చేయాలి, నన్ను బాగా హైప్ చేయాలి, నన్ను బాగా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు నా మీద ఫోకస్ పెట్టాలి అనే అందుకోసం అని చెప్పేసి, ఎందుకంటే ఒక లేడీ కదా అందుకని చెప్పేసి ఇలాంటి భాష మాట్లాడిద్ది. అయితే ఒక గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను కూడా సవాల్ చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను తాడేపల్లి ప్యాలెస్లో హౌస్ అరెస్ట్ చేస్తా, నిన్ను ప్యాలెస్లో నుంచి బయటికి లాగేస్తా, ఇలాంటి సొల్లు మాటలు మనం కూడా చెప్తాం. కానీ రియాలిటీ అనేది చాలా తేడాగా ఉంటుంది. నీ స్థాయి ఏంటి, పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం ద్వారా నువ్వు హైలైట్ అవుతావు, నువ్వుకి హైప్ వస్తుంది. రేపటి నుంచి జనసేన కార్యకర్తలు నిన్ను మింగుతారు. తద్వారా నువ్వు సింపతిని గెయిన్ చేసి, అబ్బా పలానా వ్యక్తి మామూలుగా పనిచేయలేదు, తనకు మనం సపోర్ట్గా నిలబడాలి అని వైసీపీ వాళ్ళ నుంచి కొంత సపోర్ట్ వస్తుంది, పేమెంట్ కొంచెం పెరిగిద్ది. దానికోసం నువ్వు ఇట్లాంటి
అంటే గాంధీజీ కథలు కనమన్నాడు, నువ్వు కథలు మింగుతున్నావు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని 2019-2024 వరకు అనేక సార్లు పవన్ కళ్యాణ్ని అడ్డుకోవాలని చూశారు. పవన్ కళ్యాణ్ సభలను అడ్డుకోవాలని చూశారు. ఇప్పటంలో కావచ్చు, లేకపోతే కౌలు రైతులకు డబ్బుల విషయంలో కావచ్చు, మరి లేకపోతే విశాఖపట్నంలో కావచ్చు, లేకపోతే జగేపేట దగ్గర కావచ్చు, అనేక సందర్భాల్లో ఆయన అడ్డుకోవాలని చూశారు. జన సైనికులు మామూలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒక రూలు, సిస్టమ్, లా ప్రకారం పోవాలంటారు. కానీ జన సైనికులు ఒక్కొక్క పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఉందనుకోండి, వాళ్ళు ప్రజల కోసం అవసరమైతే తుపాకీ తోటాలకు ఎదురెళ్ళి నెత్తురు చిందించి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. అలా నాయకుడి యొక్క బేస్ సిద్ధాంతాన్ని బట్టి వాళ్ళు నడుస్తూ ఉంటారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు లా ప్రకారం వెళ్దాం, సైంటిఫిక్గా వెళ్దాం, చట్ట ప్రకారం వెళ్దాం, చట్ట ప్రకారం మనం చట్టం ముందు నిలబెడదాం అనేటువంటి తత్వంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కొంచెం తెగింపు తక్కువగా, సర్లే న్యాయస్థానాలు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు పోయినప్పుడు ఎట్లాగో ఈ ఎదవలకు పనిష్మెంట్ అయిద్దని తట్టుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు కానీ అవినీతి చేసినా, లేకపోతే ఇట్లా అవమానం చేసినా స్పాట్ నిర్ణయం తీసుకుందాం అనే ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి జనసేన కార్యకర్తలు కూడా అలాగే ఉంటారు. అందుకే విశాఖపట్నంలో అడ్డుకున్నా, జగ్గేపేటలో అడ్డుకున్నా దాని పరిణామాలు వైసీపీ పార్టీకి బాగా తగిలాయి. పవన్ కళ్యాణ్ని ఒక గంట కూడా అడ్డుకోలేకపోయారు. ఇది వాస్తవ విషయం. కాబట్టి ఆయన అడ్డుకోవటము జగన్మోహన్ రెడ్డి వల్లే కాల. జగన్మోహన్ రెడ్డి కూలిస్తే మాట్లాడిన ఇలాంటి వాళ్ళకి ఎందుకమ్మా ఇలాంటి ఎక్స్ట్రా మాటలు, అతి వ్యవహారాలు దేనికి? ఇలాంటి మాటలు మాట్లాడింది. మొన్న ఒకసారి ఎక్కడో మాట్లాడింది, ఎవడో ఒక గొట్టంగాడు, బెప్పంగాడు ఇలా మాట్లాడింది. అంటే ఇలా ఎందుకు మాట్లాడుతుందంటే తనకి సోషల్ మీడియాలో ఒక హైప్ కావాలి. మా ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఒకరిద్దరు ఉండేవాళ్ళు, సరే వాళ్ళు ఇప్పుడంటే వాళ్ళు వదిలేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే కావాలని ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నాం కూడా ఆ పార్టీలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉండి అక్కడ ఆమె చేసే కథలు, ఈ స్టోరీలు, ఇంటర్వ్యూలు ఇవన్నీ చాలా చూస్తున్నాం ఈ మధ్య. సో ఇప్పుడు ఈమె కూడా అలా హైప్ కోరుకుంటుంది. అందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతుంది. అలాగే ఈమె మీద ఏమైనా దాడి చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రత రక్షణ లేదు, ఆమె దాడి చేసుకునేది, ఆమె కారులు ఆమె బద్దలు కొట్టుకునేది, అన్నీ చేయించుకునేది. ఎందుకయ్యా అంటే ఇప్పుడు మా అక్కకి గుర్తింపు కావాలి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి 5 రూపాయలు కాకుండా పేమెంట్ పెరగాలి. అందుకని ఇట్లాంటి కథలు, ఇలాంటి ఏషాలు, ఇలాంటి అన్ని దరువులు పడుతూ ఉంటుంది. అక్క నువ్వు కాదు కనుక మీ నాయన, మీ తాత, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన, వాళ్ళ తాత వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ని హౌస్ అరెస్ట్ చేయించేటువంటి దమ్ము ధైర్యం నీకు లేదు, అసలు జగన్మోహన్ రెడ్డికే లేదు. కాబట్టి నీకెందుకు అక్క ఈ స్థాయి? ఇట్లాంటి ఉత్తర కుమారుని ప్రగల్భాలు, చేతితో చిడతలు కొట్టేటువంటి మాటలు మాట్లాడుతూ మన రేంజ్ ఏంది, మన స్థాయి ఏంది? నాకు కూడా కల ఉంటుంది జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని. కానీ అది నా స్థాయి కాదు కదా. ఆఫ్టర్ ఆల్ నేను అంత స్థాయిలో లేను. అట్లాగే నీ స్థాయి కూడా నీకు ఉంటుంది. మన స్థాయి తెలుసుకొని మనం మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు మన వీడియోలు చూస్తారు, వాళ్ళు కూడా ఓకే పర్లేదు, ఈ అబ్బాయి మెచ్యూర్గానే మాట్లాడుతున్నాడు, వీడికి ఒక కాన్సెప్ట్ ఉంది, పర్లేదు సబ్జెక్ట్ ఉంది అనుకుంటారు. అంతేగాని ఇట్లా తొడలు కొట్టడాలు, ఇట్లా మీసాలు తిప్పటాలు, లేదా ఏదో బూతు మాటలు మాట్లాడటాలు, ఎదుటి వాళ్ళని రెక్కించే విధంగా మనం మాట్లాడాలని చేస్తుంటే ఓహో వీళ్ళు సోషల్ మీడియా హైప్ కోసం మాత్రమే వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళకుండా పార్టీకి కానీ లేదా సొసైటీకి కానీ ఇటువంటి విలువ లేదు, వీళ్ళ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ కోసం వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి అక్కకు మెజారిటీ అదే చేస్తున్నారు. కాబట్టి అక్క ఇవన్నీ మనకి ఎందుకు అక్క, ఈ బిల్డప్ మాటలు ఎందుకు అక్క? జగన్మోహన్ రెడ్డికి మేము చెప్తాంలే, కొద్దిగా పేమెంట్ అంటే పెంచండి, మా ఐశ్వర్య బొజ్జాకి పాపం పేమెంట్ పెరక్క నాన్న తిప్పలబడుతుంది, అందుకని చెప్పేసి కొంచెం పేమెంట్ పెంచండి, పాపం కొంచెం ఎక్కువ పని చేస్తుంది, పెద్ద పేటీఎం కూలి ఆమెగా పరిగణించి ఆమెకు అందరికీ 5 రూపాయలు వేస్తుంటే ఆమెకి 12 రూపాయలు వేయండి పాపం అని చెప్పి మేము రికమెండేషన్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కకి చాలా పర్సనల్ ఖర్చులు ఉంటాయి, అవన్నీ ఇప్పుడు మనం చెప్పకూడదు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము పర్సనల్గా చెప్తాం. లెక్క సోషల్ మీడియాలో నీ సమస్యను రైట్ చేస్తాం. ఇంకా నాకు ఎందుకో డౌట్, కొంచెం నీకు మానసిక పరిస్థితి బాగలేదేమనిపిస్తుంది, ఒకసారి ట్రీట్మెంట్ తీపించుకోక. నీకేమన్నా అవసరమైతే జగన్మోహన్ రెడ్డి సార్ వెళ్తాడు కదా, ఆయన కన్సల్ట్ అయ్యేటువంటి డాక్టర్ నువ్వు కూడా కన్సల్ట్ అయితే బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ వస్తుంది, ఒకటే మెడిసిన్ వస్తుంది. రెగ్యులర్గా నువ్వు వెళ్ళాల్సిన పని లేదు. సార్ ఎలాగ వెళ్తాడు కాబట్టి నీకు కూడా ఒక ఎక్స్ట్రా మెడిసిన్ కూడా తీసుకొచ్చేస్తాడు. ఎందుకంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన మానసిక పరిస్థితి ఏంటి, మన ఆలోచన ఏంటి, మన స్థాయి ఏంటి అని చెప్పేసి మాట్లాడు. ప్రతిదానికి నేను దళిత బిడ్డనటువంటి కార్డును వాడకక్క. గత 5 ఏళ్ళు మరి దళితుల మీద దాడులు జరిగాయి, దళితుల నోట్లో ఉచ్చబోసారు, శిరోమణాలు చేశారు, దళితుల్ని
చేతులు వెనక్కి విరిసేసి కట్టేసి చాలా దారుణమైన పరిస్థితులు జరిగాయి. దళితులు మర్డర్లు చేశారు, దళితుల మీద అత్యాచారాలు జరిగాయి. అయినా అప్పుడు మనం మూసుకొని కూర్చొని ఇక ప్రతిసారి నేను దళిత బిడ్డనని నీ కాలర్ ఎగరేస్తే ఎట్ట చెప్పు? ఆ రోజు నువ్వు మాట్లాడి ఈరోజు కూడా మాట్లాడితే శభాష్ బొజ్జా ఐశ్వర్య దళిత బిడ్డ అని అంటాం. ఆ రోజు పేమెంట్ ఇస్తే దుప్పలు కప్పుకొని పడుకొని ఇవాళ వచ్చి బయటకు వచ్చి మురిగితే ఎట్టక్క? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నువ్వు హైప్ అవటంలో తప్పులేదు, కానీ హైప్ అవటం కోసం ఎత్తుకున్నటువంటి దారి, మాట్లాడేటువంటి మాటలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా దాని మీద పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.